నమస్తే మ్యాథ్స్ టీవీ భక్తి ఛానల్కి స్వాగతం. క్రోధి సంవత్సరం ప్రారంభం కాబోతుంది. చాలామందికి తమ తమ రాశులు ఏ విధంగా ఉన్నాయి, అలాగే భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుందని చాలామందికి తెలుసుకోవాలని ఉంటుంది. మరి ఈ 12 రాశుల వారి స్థితిగతులు ఏ విధంగా ఉందో మనకి తెలియజేయడానికి లలిత ఉపాసకులు జ్యోతిష పండితులు నానాజీ పట్నాయక్ గారు స్టూడియోలో ఉన్నారు. మరి వారిని అడిగి ఈ 12 రాశుల వారికి సంబంధించి ఆదాయ వ్యయం అలాగే అవమానం రాజ్యపూజం ఏ విధంగా ఉందో మరి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి యొక్క ఆదాయం వ్యయం అలాగే అవమానం రాజ్యపూజం కాందాయ ఫలితం ఏ విధంగా ఉండబోతుంది? వృశ్చిక రాశి వారికి మనం ఎప్పుడైనా పంచాంగం తీసుకున్నప్పుడు కామన్గా ఇవే చూసుకుంటాం. 8, 14 చూపిస్తుంది. ఆదాయం 8, వ్యయం 14 అనగానే వెంటనే మనం ఏం చేస్తాం, ఇవ్వబోయే 8 అంటే 14 అంటే చాలా ఎక్కువ కదా. నేను ఒకటే చెప్తాను, మీ జన్మజాతకంలో కనుక ధనయోగాలు ఉంటే ఇవేమీ ఇబ్బంది ఇవ్వదు. ఓకే. ఇంకోటి ఏమిటి, ఇక్కడ సహజంగానే మనం ఏ రూపంలో ధనం పెంచుకోవాలి, ఏ రూపంలో మనం వ్యయం తగ్గించుకోవాలనేది కూడా జ్యోతిష్ శాస్త్రంలో ఉంటుంది. దుర్గానామాన్ని స్మరిస్తూ ఆన్లైన్లో చేసేటువంటి వ్యాపారాలు, అలానే ఈ క్యాజినోలో ప్యాకెట్లో కాదు నేను చెప్పేది, అందరూ ఇదే అనుకుంటారు ఆన్లైన్ అనగానే, షేర్ మార్కెట్లో కాదు. అయితే ఈ వృశ్చికం వారు ఏంటంటే దుర్గానామాన్ని ఎంత స్మరిస్తే, దత్తాత్రేయుని ఎంత స్మరిస్తే అంత ఆదాయం పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి. దీంతోపాటు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః లేదా నవవిద్రుమ బింబశ్రీ ఞక్కారి రదనచ్చద ఈ నామైనా చేసుకోవచ్చు. అట్లాగే రాజ్యపూజ్యం అవమానంగా చూసుకుంటే 4, 5 అంటే మెచ్చుకునే వారి సంఖ్య 4 ఉంటే అవమానించే వారి సంఖ్య 5గా ఉంటుంది. మరి మెచ్చుకునే వారి సంఖ్య పెరగాలని కోరుకుంటాం కదా సర్వసాధారణంగా. సూర్య నమస్కారాలు చేసుకుంటే అంత రాజ్యపూజ్యం పెరుగుతుంది వీరికి, ఎందుకంటే దశమాధిపతి రవి. మరి జాగ్రత్తలు అంటే అవమానించే వారి సంఖ్య తగ్గాలంటే విష్ణు సహస్రనామాలు వినాలి. ఇక ఈ వృశ్చికం వారికి రాజకీయ నాయకులు చాలా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఈ 4లో అర్ధాష్టమ శని సంచారం ఉంది కాబట్టి కొంచెం నిందపడుతూ ఉంటారు వీళ్ళు ఈ సంవత్సరం. అలాగే ప్రాపర్టీస్ తీసుకునేటప్పుడు కానీ, అందులో ఇంకా క్రోధినామ సంవత్సరం రాకముందే కొంచెం శని కుజుల సంచారం ఉంది కాబట్టి కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంచెం స్లోగా వెళ్ళాలి. అలాగే కొంతవరకు ప్రాపర్టీ తీసుకోవడం, ఇందాక నేను చెప్పినట్టుగా ఏదైనా కోర్సెస్ విషయంలో కొంత జాగ్రత్త వహిస్తూ ఉండాలి. అయితే వీరికి ఏంటంటే మే నుంచి కొంచెం సన్నగిల్లినప్పటికీ అక్టోబర్ నుంచి మళ్ళీ ఫైనాన్షియల్ గ్రోత్ పెరుగుతుంది. ఎందుకు? గురువు వక్రిస్తున్నందుకు. అయితే ఇందాక నేను చెప్పినట్టుగా ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించిన విషయంలో ఆ జాగ్రత్తలు తీసుకుంటూ, ప్రధానంగా ఇక్కడ గురుబలము సహజంగా అంటే నేను ఏదైనా సాధించగలను అనేటువంటి బలము మే నుంచి పెరుగుతుంది. సప్తమంలో గురువు వస్తున్నాడు కాబట్టి అదొకటి. అలాగే వ్యాపారస్తులకు లాభం కూడా పెరుగుతుంది, గుర్తుపెట్టుకోండి మే నుంచి చూసుకున్నట్లయితే. అట్లాగే ఈ గురువు సప్తమంలోకి వెళ్ళినప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ధనాధిపతి కనుక సప్తమంలో ఉన్నా లేదా ధన వ్యయాధిపతుల సంబంధాలు కలిగిన, ఇప్పుడు ధనాధిపతి సప్తమంలోకి వెళ్ళినప్పుడు ఏం చేస్తుందంటే ఆ గ్రహము పర్టికులర్గా ఇక్కడ ఈ ధన వ్యయాలని యాక్టివేట్ చేస్తుంది. అంటే ఏంటి? విదేశాలకు వెళ్ళడం ద్వారా ధనయోగాన్ని, ఆన్లైన్ త్రూగా ధనయోగాన్ని, సాఫ్ట్వేర్ రిలేటెడ్ మూలంగా ధనయోగాన్ని పెంచుతుంది వృశ్చికం వారికి. అట్లాగే కొంత ఉద్యోగ అవకాశాలు కూడా మే లోపలైతే చాలా బాగా కొత్త ఉద్యోగ అవకాశాలు, గవర్నమెంట్ జాబ్స్ కోసం ట్రై చేసేవారు మే లోపల లేదా ఆఫ్టర్ అక్టోబర్, మిడిల్ ఆఫ్ ది అక్టోబర్ నుంచి ఫిబ్రవరి లోపల ట్రై చేసుకుంటే మంచిది వృశ్చికం వారికి. అండ్ అట్లాగే ఇంకోటి ఏంటంటే ఇక్కడ చూసుకున్నట్లయితే పంచమ స్థానంలో రాహు సంచారం జరిగేటప్పుడు కొంచెం ఇమాజినేషన్స్లో మనిషి ఎక్కువగా ఉంటాడు, ఆ యొక్క విషయంలో కాస్త జాగ్రత్త వహించాలి. ఓకే, ఇక వీరికి కాందాయ ఫలం ఎలా ఉంది, వృశ్చికంలో ఉండే నక్షత్రాలు ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే వృశ్చిక రాశిలో ప్రధానంగా మనకి విశాఖ 4వ పాదము, అనురాధ, జ్యేష్ఠ నక్షత్రాలు ఉంటాయి. విశాఖ 4వ పాదం వారికి మొత్తం 4 పాదాల వారికి మంచి ధనయోగం ఉంది ఈ 4 నెలలు, ఏప్రిల్ 9 నుంచి ఆగస్టు 9 వరకు, ఈ 4 మంత్స్ కూడా. అదేవిధంగా అనురాధ వారికి మాత్రం స్వల్ప ధనయోగం చూపిస్తుంది, సమఫలం చూపిస్తుందని చెప్పుకోవాలి. జ్యేష్ఠ నక్షత్రం వారికి కూడా మంచి ధనయోగం ఉంది. అయితే వీరు పర్టికులర్గా ఈ విశాఖ నక్షత్రం వారు రోజు ఉదయం నిద్ర లేచిన వెంటనే అంటే ఈ కాందాయ ఫలం ఇంకా బాగా ఫలించాలి అంటే దత్తాత్రేయుడిని ఆరాధించాలి. అనురాధ వారు శివుని ఆరాధన, లేకపోతే వెంకటేశ్వర స్వామి ఆరాధన. జ్యేష్ఠ నక్షత్రం వారు విష్ణువుని ఓం నమో నారాయణాయ అనేటువంటి నామస్మరణ చేస్తున్నట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. అయితే వీళ్ళు ఓవరాల్గా
ఈ రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా బాగుండాలి అంటే దుర్గా నామస్మరణ, ఎందుకంటే పంచమంలో రాహు సంచారం చేస్తున్నాడు కాబట్టి ముఖ్యంగా రాహు కాలంలో దుర్గా నామస్మరణ చేస్తే మరింత అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి వీరికి. ఓకే. ఈ క్రోధినామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారి యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉంటాయో మాకు తెలియజేశారు. ధన్యవాదాలు గురుగారు. శ్రీమాత్రే నమః.